అన్ని బాగు చేసేటటువంటి దేవుని దగ్గరికి తీసుకెళ్ళాలి. నిన్ను సృష్టించిన దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. వెళ్ళగలమా? పాపిష్టి వాళ్ళమైన మనము మహాపరిశుద్ధుడైనటువంటి దేవుని ఇంటికి వెళ్ళగలమా? ఆయన దగ్గరకు మనం వెళ్ళలేమనే మనల్ని ప్రాణంగా ప్రేమించిన ఆ పరమ తండ్రి, సర్వ సృష్టికర్త అయిన యేసు తన ఇంటిని విడిచిపెట్టి నీ ఇంటికి రావాలని చెప్పి 2000 సంవత్సరాల క్రితము ఈ భూమి మీద జన్మించాడు. ఇది శుభవార్త, ఇది సువార్త. ఒక మతానికి సంబంధించిన సువార్త కాదు, ఒక కులానికి సంబంధించిన వార్త కాదు. ఆనాడు దేవుని దూత వచ్చి చెప్పిన దేవుడో తెలుసా? ప్రజలందరికీ. ఎవరికట? తెల్లోళ్ళు కావచ్చు, నల్లోళ్ళు కావచ్చు, ఆడోళ్ళు కావచ్చు, మగోళ్ళు కావచ్చు, ధనవంతులు కావచ్చు, దరిద్రులు కావచ్చు, ఏ ఖండమైనా కావచ్చు, ఏ దేశమైనా కావచ్చు, పల్లి కావచ్చు, ప్రాంతం కావచ్చు, పట్టణం కావచ్చు, ప్రదేశం కావచ్చు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి శుభవార్త. ఏమిటది? లోకరక్షకుడు లోకాన్ని రక్షించటానికి ఈ భూమి మీదకు వచ్చేసాడు. శుభవార్త. సహోదరి, సహోదరుడా, బాగుపడాలి ఆశ అయితే నీకుంది, కానీ బాగు చేసే దేవుడిని నువ్వు చేరుకోలేవని బాగు చేసే దేవుడే నిన్ను చేరుకున్న శుభవేళ క్రిస్మస్. పరిశుద్ధుడా, ప్రాణంగా ప్రేమించావు, ప్రాణాన్నే మా కోసం బలి ఇచ్చావు. అందును బట్టి నీకు స్తోత్రాలు. పాపిని పరిశుద్ధపరచడానికి ఈ లోకానికి వచ్చావు. ఆ పాపిని నేనే 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 నన్ను పరిశుద్ధపరచుము నాయన, నన్ను పవిత్రపరచుము నాయన, నాలో పరివర్తన తీసుకురా. ఈ నాటి నుండి తుది శ్వాస వరకు నీ బిడ్డగా జీవిస్తా, నీ సాక్షిగా జీవిస్తా. పరిశుద్ధత కలిగి ప్రభువా నిన్ను సేవిస్తా. అపవిత్రతను విడిచి పవిత్రతను కలిగి జీవిస్తా. అదుపు లేని జీవితాన్ని విడిచి ఆశా నిగ్రహము కలిగిన జీవితం జీవిస్తా. నేను చేసిన ప్రతి పాపమును క్షమించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.